సో ఈరోజు మనం డీమల్టీప్లెక్సర్ గురించి నేర్చుకుందాం. సో ఈరోజు మనం డీమల్టీప్లెక్సర్ గురించి నేర్చుకుందాం. ఇంతకుముందు మల్టీప్లెక్సర్ నేర్చుకున్నాం. మల్టీప్లెక్సర్లో మెనీ ఇన్పుట్స్ ఇస్తాము, వన్ అవుట్పుట్ వస్తుంది. దీనికి క్వైట్ రివర్స్ అనమాట. ఒకే ఇన్పుట్ వస్తుంది, ఒకే ఇన్పుట్ ఇస్తాము, మల్టిపుల్ అవుట్పుట్స్ వస్తాయి. సో దీని బ్లాక్ డయాగ్రామ్ని మనం ఇలా తీసుకోవచ్చు, 1:1:n. ఓకే, సో లేదా 1:2n అని అనుకోవచ్చు, వేరే n = 2n. సో ఇక్కడ 1 ఇన్పుట్ ఇస్తాం, డి ఇన్పుట్. 1 ఇన్పుట్ ఒకటి D0 కనెక్ట్ అవ్వచ్చు, ఒకటి D1 కనెక్ట్ అవ్వచ్చు, ఒకటి D5 కనెక్ట్ అవ్వచ్చు, ఒకటి D6 కనెక్ట్ అవ్వచ్చు, ఒకటి D7 కనెక్ట్ అవ్వచ్చు. ఇలాగా D0 నుంచి D7 వరకు అంటే 8 అవుట్పుట్స్ రావచ్చు. ఏ అవుట్పుట్ రావాలి అనే డిసిషను సెలక్షన్ లైన్స్ మీద ఆధారపడుతుంది. S0, S1, S2. సపోజ్ 101 ఇచ్చామనుకోండి, 5 అంటే ఈ D ఇన్పుట్ ఈ 5 అనే దానికి కనెక్ట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది. సపోజ్ 100 ఇచ్చామనుకోండి, D ఇన్పుట్ 4 కనెక్ట్ అయ్యి అలా వస్తుంది అనమాట. సో 000 ఇచ్చామనుకోండి, D ఇన్పుట్ ఇలా 0 కనెక్ట్ అయ్యి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, ఇది బేసిక్గా డీమల్టీప్లెక్సర్ యొక్క సింపుల్ ఇంట్రడక్షన్. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లాస్లో 1 to 2 డీమల్టీప్లెక్సర్ అంటే 1 ఇన్పుట్ ఇస్తే 2 అవుట్పుట్స్ ఎలా వస్తాయో చూద్దాం.